guys, welcome back my YouTube channel. మీరు చూస్తున్నారు SharuYoutuber ఛానల్. సో guys, మంచి TikTok ట్యుటోరియల్ వీడియోస్, VFX వీడియోస్, వాట్సాప్ స్టేటస్ వీడియోస్ మేము అందరికీ లేటెస్ట్గా తీసుకొని వస్తున్నాను. సో చూడండి, మంచిగా ఉంటుంది. మీ ఫొటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీ VFX ఎడిటింగ్ కూడా ట్యుటోరియల్ కూడా మేము అందరికి తీసుకొని వచ్చాను. సో నచ్చితే లైక్ ఇవ్వండి గాయస్. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఒకటి చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉండే బటన్కి పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీ నోటిఫికేషన్ అందుకన్నా ముందు మీరే పొందుతారు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందర ఏం లేదు, కింద నేను ఈ వీడియోకి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ పోయి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్స్ అనేది టెంప్లెట్స్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ ఉంటుంది. కైన్మాస్టర్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఆ కైన్మాస్టర్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఏం లేదు, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్ నొక్కండి. రేషియో అనేది 9:16 రేషియో తీసుకోండి. రేషియో తీసుకున్న తర్వాత మీడియా ఉంటుంది. మీడియా ఫైల్లో వెళ్ళి మీ ఫొటోస్ పెట్టుకోండి. నేను జూనియర్ ఎన్టీఆర్ది ఫోటో పెట్టుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకున్న తర్వాత ఏం లేదు, దీనికి నేను క్రాప్ చేసుకుంటాను. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి దీనికి కొంచెం జూమింగ్ చేసుకుని ఫోటోని బాగా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకోండి. నేను ఇజుకోల్ చేస్తాను. ఈ విధంగా ఇజుకోల్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కిన తర్వాత ఈ టెంప్లెట్ ఎంత ఉందో అందాక ఈ ఫోటోని గుంజిన తర్వాత ఏం లేదు, ఇక్కడ లేయర్స్ ఉంది కదా, ఆ లేయర్స్ ఒకటి మీడియా ఆప్షన్ ఉంటుంది. మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఆ టెంప్లెట్ కింద డిస్క్రిప్షన్ వస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మీ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉంది టెంప్లెట్? ఎక్కడ ఉంది? సో టెంప్లెట్ దొరికింది. ఈ టెంప్లెట్ ఉంది కదా, ఈ సిజర్ పక్కన ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ ఆప్షన్ నొక్కితే ఇక్కడ డబ్బా ఆప్షన్ ఉంటుంది. డబ్బా నొక్కేసండి. ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయిన తర్వాత ఏం లేదు, దీనికి వచ్చి కింద వీడియో టెంప్లెట్ క్లిక్ చేయగానే ఈ విధంగా అనేది చూపిస్తాయి. మీకు ఆప్షన్లు వస్తాయి. ఆల్ఫా ఉంది కదా, ఆల్ఫాలో కూడా మీరు ఇంతలో పెట్టుకోవచ్చు. దీంట్లో ఇది కూడా పెట్టుకోవచ్చు. నేను 2 టైప్ చూపిస్తాను. దీంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియోని నొక్కండి. వీడియో నొక్కిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఉంది కదా బెండింగ్ ఆప్షన్, బెండింగ్లోకి వెళ్తే కూడా మీకు స్క్రీన్ అనే వస్తుంది. స్క్రీన్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. సో స్క్రీన్ ఆప్షన్ కూడా పెట్టుకోండి. ఈ విధంగా నేను ఆల్ఫాలోకి వెళ్తాను, ఆల్ఫాలో పెట్టుకుంటాను. ఈ విధంగా మీరు కూడా ఆల్ఫాలోకి వెళ్ళి పెట్టుకోండి. ఇక్కడ నాకు 60 పెట్టుకుంటాను. ఓకే, టెంప్లెట్ అయితే 60 అనేది నాకు సెట్ అయిపోయింది. తర్వాత లేయర్స్లోకి వెళ్ళి మీడియా నొక్కండి. మీడియా నొక్కిన తర్వాత అనేది తీసుకోండి లిరికల్. అది కూడా కింద డిస్క్రిప్షన్లో వచ్చేసాను, అక్కడపై డౌన్లోడ్ చేసుకోండి. సో లిరికల్ కూడా తీసుకున్నాను. లిరికల్ తీసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఏం లేదు, ఇక్కడ బెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ నొక్కండి. స్క్రీన్ నొక్కితే ఈ విధంగా వస్తుంది. మీకు ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి లిరికల్ మ్యూజిక్. సో చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఈ విధంగా చూడండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోను. మీ ఫోటో ఇక్కడ దాకా ఇంకా పెట్టుకోండి. టెంప్లెట్ చాలా ఉంది. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం లేదు, మీకు ఏమైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి ఇంకా ఇక్కడ సిజర్ ఆప్షన్ ఉందా, ట్రిమ్ టు రైట్ కట్ చేసుకోండి. లేదు ఏమైనా లెఫ్ట్లో ఏమైనా ఉంటే ట్రిమ్ టు లెఫ్ట్ కట్ చేసుకోండి. సో ఇది గాయస్ ఇవాళ వీడియోలో ఇది. సో మంచి టిక్టాక్ ఎడిటింగ్ వీడియోస్, వాట్సాప్ స్టేటస్ వీడియోస్ మీ ముందరికి తీసుకొని వస్తుంటా. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉందా, సెట్టింగ్ ఆప్షన్లో కూడా ఆడియో ఫీడర్తోనే ఉంటుంది. అక్కడ ఆఫ్ చేసేసేయండి. దీనివల్ల మీకు ప్రాబ్లం వచ్చింది అంటే ఆడియోని ఏది మంచిగా వస్తుంది, ఆ ప్రాబ్లం లేకుండా ఆడియోని. దానికోసం ఆడియో ఫీడర్ని ఆఫ్ చేసేసేయండి. షేర్ బటన్ ఉంటుంది. షేర్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన రిజర్వేషన్ మీరు పెట్టుకోండి. రిజర్వేషన్ పెట్టుకున్న తర్వాత
ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ నొక్కేసండి. ఎక్స్పోర్ట్ అయిపోతే సో ఇవాళ వీడియోలో ఇది గాయస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్తో సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీ నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీరే పొందుతారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.